గతంలో మేము ఎప్పుడో ఒక అంశం వచ్చినప్పుడు వైట్ టెస్ట్ చేయించుకోమని చెప్పినాం. అంటే అప్పుడు డ్రగ్స్ విపరీతంగా సినిమా యాక్టర్లు హైదరాబాద్ నగరం డ్రగ్స్ వాళ్ళ పరిపాలనలే చేసుకోమన్నప్పుడు ఈరోజు ఛాలెంజ్ చేస్తుండగా దొరవారు మరి చిన్న దొర అయ్యాల మనం ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆయనే వచ్చి చేసుకోమంటే చేసుకోలే. సరే నేను ఆయన వాడిండు అని నేను అంటలేను. నీ ఒక ప్రజా ప్రతినిధిగా నీ మీద ఒక అబాండా వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది ఉండే. మరి ఈరోజు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు కేటీఆర్ గారు అంటే ఫ్రస్ట్రేషన్ పీక్కి వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వు ఇంత డబ్బు నువ్వు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినావు అనేది సబ్జెక్టు. అవును నువ్వు తెచ్చుకో, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ నేను ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమే, నువ్వు తెచ్చుకోవచ్చు కదా అంటుండు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. నీ స్వలాభం కోసం ఆ రోజు నీ మిత్రులకు సపోర్ట్ చేస్తామన్న ఆలోచనతోటే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండానే నువ్వు ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి స్వనిర్ణయం తీసుకొని నువ్వు ఒక అకౌంట్లోకి వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా 44 కోట్ల రూపాయలను నువ్వు ట్రాన్స్ఫర్ చేసింది అనేది నీ మీద అభియోగం. అంటే ప్రజలకు మనం ఏం చెప్తున్నావు, అవునబ్బా నేను కొట్టినా, ఎందుకు కొట్టినా, నేనేమన్నా నల్ల పైసలు ఇచ్చినా, తెల్లయ్య కదా కొట్టినా అంటారు. తెల్లయ్య కాదు నల్లయ్య కాదు, నువ్వు కొట్టుడే తప్పు అనేది ఇక్కడ.